కార్యకర్తలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ స్వాగతం సుస్వాగతం. నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ సభకు అధ్యక్షత వహించిన సోదరి దుర్గాదేవి బుల్లి గారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దాట్ల సుబ్బరాజు గారికి, ఇంకో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్ గారికి, మోక ఆనంద్ సాగర్ గారికి, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు చెల్లి వివేకానంద గారికి, చెల్లి అశోక్ గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దొరబాబు గారికి, చెల్లి అశోక్ గారికి, అలాగే దాంట్లో పృథ్వీరాజు గారికి, రాజేష్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మండలంలో ఉన్న సొసైటీ అధ్యక్షులకు, ఎన్డీఏ కూటమి నాయకులకు, శాసనసభ్యులకు, రాజశేఖర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే బాధ్యతను నాకు అప్పగించారో ఆ బాధ్యతను తప్పనిసరిగా అందరినీ కలుపుకొని రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తానని, ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గుర్తుందేవి పిఎసిఎస్ ప్రీమియర్ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ సభకి అధ్యక్షత వహించిన స్థానిక సర్పంచ్ గారు, ఈ ప్రమాణ స్వీకారం చేసిన మరి చిక్కాల శ్రీని గారికి, మరి డైరెక్టర్గా అర్జున్ గారికి, ఇంకో డైరెక్టర్ చంద్రబాబు గారికి మరి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ, మరి గుత్తంజీ గ్రామంలో మరి బాలయ్య గారి దగ్గర నుంచి కూడా మన బాబురావు గారు, సాయి గారు ప్రధాన భూమిక పోషించి తెలుగుదేశం పార్టీలో ముందుండి నడిపించేవారు. తర్వాత మన బుల్లయ్య గారు, అదేవిధంగా సీని గారు, మన రావు గారు, మన సాధనాల బాబురావు అబ్బాయిలు అందరూ మంచి కొబ్బరి తోటలు కట్టారు. మంచి పీస్ఫుల్ ప్లేస్లో సహకార సంఘం ఉంది. మరి నూతన సభ్యులు ఏదైతే కమిటీ డిమాండ్ కమిటీస్ ఏదైతే రైతులకి అందుబాటులో ఉండి ఈ సంఘం మన కోనసీమ నుంచి వచ్చిన లాభాలే బ్యాంకులో ఉంటాయి. మీడియా సోదరులందరికీ నా నమస్కారం. గుత్తినదేవి వ్యవసాయ సహకార పరపతి సంఘం 3 కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దాట్ల సుబ్బరాజు గారు, శాసనసభ్యులు ప్రీతమ నాయకులు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారు, శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్ గారు, సభ్యులు చెల్లి వివేక్, సభాపూర్వకంగా నా కూటమి నాయకులు బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు ఈ బాధ్యతను నాకు అప్పచెప్పి గుత్తినదేవి వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షునిగా నన్ను నియమించారో తప్పనిసరిగా నేను ఏదైతే రైతులకు విత్తనాల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా రైతులందరికీ అండదండగా ఉంటానని, నేను సొసైటీని గుత్తినదేవి వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని నేను మాటిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై